పొలిటికల్ ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని నేను వీళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దేవపాలు, చంద్రుడు, తర్వాత ఇట్లా అందరూ ఫస్ట్ మీటింగ్ ఒక నిర్ణయించింది. ఈ 10,500 కోట్ల రూపాయలలో మన వాటా మనకి కనీసం ఒక 5,000 కోట్ల రూపాయలు మనకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కూడా నాయకత్వము, కార్యకర్తలు పనిచేసి ఏ సంక్షేమ పథకాలకు ఎంతెంత వెచ్చిస్తున్నారు వాటిని పొందాలనేటువంటి స్పృహతో మనం కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే సెల్ఫ్ ఇనిషియేటివ్గా ఉండలేకపోవడం. మాదిగ జాతి మొత్తానికి లోపం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. సెల్ఫ్ ఇనిషియేటివ్గా మనం ఉన్నాం. వాటా విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి హక్కులు మాకు కావాలని చెప్పి పోరాడినటువంటి ఫలితంగా సమాజం మా వైపు సంఘీభావం ఇచ్చింది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ మా వైపు మాకు అండగా నిలిచాయి. చివరికి ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత ఈరోజు మేము ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ చట్టాలను, ఆర్డినెన్స్ని, జీవోల్ని సాధించుకోగలిగాము. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు కర్నూలులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎస్సీ మాదిగ ఉద్యోగుల సమాఖ్య, అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 మందికి పైగా స్థానిక ఎంఆర్పిఎస్ ఉద్యమ కార్యకర్తలు, ఉద్యోగులు, మేధావులు అందరూ కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యంగా ఏంటంటే